ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 51వ కీర్తన 4-5 వచనాలు చదువుకొని ధ్యానం చేసుకుందాం. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడుదువు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, చదువుకున్న ఈ లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు నాయన. ప్రతి ఉదయమున మీ నామాన్ని గొప్ప చేయడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలయ్యా. ఈ ఉదయ కాలమున ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని మాటలు మేము నేర్చుకోవడానికి కృప చూపమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, దావీదు భక్తుడు తాను చేసినటువంటి పాపమును ఒప్పుకుంటూ పశ్చాత్తాపముతో చేసినటువంటి సంకీర్తన ఈ 51వ కీర్తన అని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు మనం చదువుకున్న 2 వచనాలను మనం ఆలోచన చేస్తే, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా కనపడతావు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడతావు. ఇదేని పిల్లారా, ఈ మాటలలో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే, దేవా, నీకు విరోధముగా నేను పాపం చేశాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేశాను. పాపము చేశాను, చెడుతనము కూడా నేను చేశాను, నేను దేనిని కూడా కప్పుకొనటలేదు అని రాజు అయినటువంటి దావీదు ఒప్పుకుంటూ ఉన్నాడు. ప్రిదేని పిల్లరా, చాలామంది పాపం చేసి దానిని కప్పుకునే ప్రయత్నం చేస్తారు. చాలామంది మన జీవితంలో చాలామంది జీవితాల్లో మనం చూస్తే చేసిన పాపమును ఒప్పుకునే ధైర్యం చేయకుండా, చేసిన చెడుతనాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొనకుండా, దేవుని యొక్క వాక్యము ద్వారా సరిచేయబడకుండా తమ్మును తాము సమర్థించుకుంటూ ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నారు. ఎక్కువ శాతం ప్రజలు ఇలాగుననే బ్రతుకుతూ ఉన్నారు. చేసిన పాపాన్ని ఒప్పుకునే ధైర్యం లేకుండా వారు దేవుని సన్నిధిలో తిరుగుతూ ఉన్నారు. ప్రిదేని పిల్లరా, దేవుని యొక్క సేవకుడైన దావీదు భక్తుని జీవితంలో మనం చూస్తే, చేసిన పాపము తన కంటి ఎదుట కనబడుతూ ఉన్నప్పుడు మరకవలే అది తనకు మరలా ప్రతిబింబిస్తూ ఉన్నప్పుడు ఆయన చేసిన పాపాన్ని దేవుని సన్నిధిలో నిర్భయముగా ఒప్పుకుంటూ ఉన్నాడు. నేను నీకు విరోధముగా పాపం చేశానయ్యా, నన్ను క్షమించు అని అడగగలుగుతున్నాడు. అని అంటే, పాపం చేసినటువంటి ఓ మానవుడా, ఓ సహోదరి, ఓ సహోదరుడా, నీ జీవితంలో ఎన్నో పాపములు దేవునికి వ్యతిరేకంగా నీవు చేసావేమో. అయితే నీవు చేసిన పాపము నీ కళ్ళ ఎదుట కనబడుతున్నప్పటికీ కూడా దానిని ఒప్పుకొని పశ్చాత్తాప పడవలసినటువంటి అవసరత ఉంది అని తెలిసి కూడా నీవు పశ్చాత్తాప పడటానికి ధైర్యం చేయటంలా. ఎందుకంటే పాపం చేసిన ప్రతివాడు దేవుని ముందర నిలవలేడు. పాపము చేసిన ఈ సృష్టిలోని ప్రతి జీవి ఆయన ముందర నిలవలేదు. ప్రిదేన్ పిల్లారా, అయితే దావీదు అంత ఘోరమైన పాపం చేసినప్పుడు, అంత ఘోరమైన దోషము చేసినప్పుడు ఆయన దేవుని సన్నిధిలో ఎందుకు నిర్భయంగా తన పాపపు ఒప్పుకోలను చేస్తూ ఉన్నాడు, పశ్చాత్తాప పడుతూ ఉన్నాడు అని ఎప్పుడైనా ఆలోచన చేశావా? ప్రిదేన్ పిల్లారా,
ఎప్పుడు మరి భయం లేనటువంటి పశ్చాత్తాపన నీలో కలుగుతుంది. నీవు దేవునిని మరి ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క మహిమను నీవు మరి పరిపూర్ణంగా గ్రహించిన వాడవైతే, ఆయన శక్తిని, ఆయన బలమును నీవు పరిపూర్ణంగా అంచనా వేయగలిగిన వాడవైతే, ఆయన ఎదుట నీవు చేసిన ఏ పాపమైనా ధైర్యంగా ఒప్పుకోగలవు. అందుకే భక్తుడైన దావీదు ఆయన అంటూ ఉన్నాడు కదా, నీకే విరోధముగా నేను పాపం చేశానయ్యా, నీ కంటి ఎదుట నేను చెడుతనం చేశాను. దేవా, నన్ను క్షమించు నాయనా, నన్ను క్షమించయ్యా అని తన పాపమును ఒప్పుకుంటూ ఉన్నాడు ధైర్యముగా. దేని పిల్లలరా, నీవు పాపము చేశావు, అది నీకు తెలిసే చేసినా తెలియక చేసినా దేవుని సన్నిధిలో నిర్భయముగా దానిని ఒప్పుకొని పశ్చాత్తాపపడాలి. దేని పిల్లలరా, అలాంటి పశ్చాత్తాపము నీలో కలగకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీ వెనుకున్న ధనమును చూసో, నీ వెనుకున్న బలమును చూసో ఒకవేళ నీవు అలాగున కొనసాగుతూ ఉన్నావేమో, నీ జీవితంలో దేనిని కోల్పోతూ ఉన్నావో జాగ్రత్త. ప్రిదేన్ పిల్లరా, యోసేపు జీవితంలో మనం చూస్తే, ఇల్లంతటిని, ఇంటి మీద సమస్తమును నాకు అధికారం ఇచ్చాడు, కానీ మీ మీద నాకు అధికారం ఇవ్వలేదమ్మా అని తన యజమానురాలతో యోసేపు మాట్లాడినటువంటి మాటలు. ప్రిదేన్ పిల్లరా, నా యజమానుడు నీ ఇల్లంతటి మీద నాకు అధికారం ఇచ్చాడు, ఇంటిలో ఏది కూడా నాకు మరి స్వాధీనం చేయకుండా ఉండలేదు నిన్ను తప్ప అన్నప్పుడు ఆమె పాపము చేయడానికి ప్రేరేపిస్తుంది. యవనుడైన యోసేపు ఆ పాపానికి దూరంగా పారిపోతాడు. కాబట్టి ప్రిదేని పిల్లలారా, చేసేటువంటి పాపము ఏదైనా నిన్ను ప్రేరేపిస్తుంది, నిన్ను పురుకొల్పుతుంది, నిన్ను ఆ యొక్క ఆలోచనలోనికి నిన్ను మరి చొప్పించి వేస్తుంది. అయినప్పటికీ అవి తప్పు అని నీవు తెలిసి కూడా ఆ పాపంలో నీవు పడిపోతే జాగ్రత్త, దానిని ఒప్పుకోవటానికి కావలసిన ధైర్యం కూడా నీవు కలిగి ఉండాలి. కాబట్టి ప్రియదేవుని పిల్లరా, దావీదు భక్తుడు అంటున్నాడు కదా, నీకు విరోధముగా నేను పాపం చేశాను, నీ దృష్టి ఎదుటే నేను చెడుతనం చేశాను, కావున నీవు తీర్పు తీర్చినప్పుడు నీవు నీతిమంతుడిగా ఉంటావు, నేను చెడ్డవాడిగా ఉంటాను. మరి నీవు తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా నువ్వు ఉంటావు, నీవు ఏ భయం లేకుండా తీర్పు తీరుస్తావు, నేను భయంకరమైన పరిస్థితులకు నెట్టబడతాను. దేవా, దయతో నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు నాయన, నేను నీ ఎదుట చేసిన పాపమును, నీ దృష్టి ఎదుట నేను చేసిన చెడుతనమును దయతో నన్ను క్షమించు. ఎందుకంటే నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను అని తను పుట్టిన దినము నుండి ఇంతవరకు తాను చేసినటువంటి ప్రతి పాపమును భక్తుడైన దావీదు దేవుని ఎదుట ధైర్యముగా ఒప్పుకుంటా ఉన్నాడు. ప్రియదేవుని పిల్లరా, అంత ఘోరమైన పాపం చేసిన దేవుడు దావీదుని ఎందుకు క్షమించాడు అని అంటే, ఇదిగో ఈ రీతిగా తన పుట్టిన దినము నుండి ఈ దినం వరకు తాను చేసిన అతిక్రమములను, తాను చేసిన చెడు కార్యములను, తాను చేసిన పాపములను మరి ఒక్కటి కూడా కప్పుకొనకుండా మొత్తంగా ఆయన దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. ప్రియదేవుని పిల్లారా, ప్రియదేవుని పిల్ల ఆలోచన చేయండి. పాపం చేసినటువంటి వ్యక్తులు దేవుని సృష్టిలో భాగమే. పాపం చేసిన ప్రతివాడు మరి వేరే వేరే సృష్టి కాదు. పాపము చేసినా పాపము చేయకపోయినా అందరూ దేవుని యొక్క సృష్టి. దేవుని పిల్లలారా, మరి పాపము చేసినటువంటి, దోషం చేసినటువంటి దావీదు భక్తుడు ఒప్పుకుంటే, మరి ఎంతో అధికార బలం ఉన్నప్పటికీ, ఎంతో బల సంపన్నుడైనప్పటికీ, ధన సంపన్న కలిగిన వాడైనప్పటికీ కూడా తాను పుట్టిన దినము నుండి ఇంతవరకు తాను చేసినటువంటి పాపమును దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే, ఈ రోజున నీవు లేచినది మొదలు అనేక దోషములు చేస్తూ మరి నీ జీవితాన్ని ప్రభువుకు దూరంగా నెట్టివేసుకుంటా ఉన్నావు. ఎంతకాలమో నీ పాపమును కప్పుకొని మరి జీవిస్తావు? నీ పాపమును ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి పశ్చాత్తాపడితే దేవుడు నిన్ను దావీదును దీవించినట్లుగా నిన్ను దీవించడా?
నీవు దీవించబడకపోవడానికి కారణం ఏంటంటే నీవు దోషము చేసిన దానిని దేవుని సన్నిధిలో ఒప్పుకునేటువంటి ధైర్యం నీకు లేకపోవడమే. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, నీవెంత ఘోర పాపివైనా దేవుని సన్నిధిలో నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి అడిగితే ఆయన నీ ఎట్టి పాపమునైనా క్షమించడానికి అధికారం కలిగిన వాడు. ఆయన క్షమిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎంతకాలము నీ జన్మ పాపమును నీ యొక్క దోషములను కప్పుకొని జీవిస్తావు? భక్తుడైన దావీదు మరి ఎంతగా పశ్చాత్తాపడ్డాడో, మరి దేవుని ఎదుటే మరి తన్ను తాను మరి సమర్పించుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. మరి దేవుడు దావీదును వృద్ధిలోనికి తీసుకువెళ్ళాడు. అంత ఘోరమైన దుష్కార్యము చేసినప్పటికీ కూడా దేవుని చేత పొగడబడ్డాడు. మరి దేవుని వలన అభివృద్ధిలోనికి వెళ్ళాడు. అలాంటి అభివృద్ధి నీకు కావాలి అనంటే నీ జీవితంలో ఆశీర్వాదాలను నీవు కళ్ళారా చూడాలి అనంటే నీలో ఉన్న చెడుతనమును, నీలో ఉన్న పాపమును దేవుని సన్నిధిలో నిర్భయముగా ఒప్పుకొని పశ్చాత్తాపపడు. దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యము జరిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు మిమ్మలను అలాగున తయారు చేయనుగాక. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు నాయనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతనమైన దినాన్ని అనుగ్రహించారు దేవా. ఈ దినం మేము చేయ పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచండి. మా చేతి పనులను ఆశీర్వదించండి. ఉద్యోగాలు చేస్తున్నవారు, మరి పనుల కోసము ప్రయాణమై వెళుతున్నవారు, వాహనాల మీద నైనా నడిచి వెళుతున్నవారు అందరికీ మీ దూతల కాపుదలను అనుగ్రహించండి. ప్రతినిత్యము మీ వాక్యమును ధ్యానం చేస్తూ ఉండగా ఇదిగో భక్తుడు ఏ రీతిగా అయితే పశ్చాత్తాపముతోనైనా తన హృదయాన్ని మీకు సమర్పించుకున్నాడో, చేసిన తప్పులను, దోషములను ఒప్పుకొనటానికి ధైర్యం చేశాడు. ఈ రోజున ఆ ధైర్యం చాలక ఎంతోమంది నాయన నీ మార్గమును తప్పి తిరుగుతూ ఉన్నారు. నీ ఆజ్ఞలను నాయన మీరుతూ ఉన్నారు నాయన. ఇట్లాంటి వారందరూ కూడా ఈ రోజున నాయన వారు చేసిన దోషములను నీ సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపడి నాయన మీరిచ్చే ఆశీర్వాదాలను పొందుకునే వారిగా తయారు చేయమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Bye.